వడ్డేపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో పడింది. సీఎం రేవంత్ సమక్షంలో వడ్డేపల్లి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. మొత్తం 10 స్థానాలకు గాను 8 స్థానాలు గెలిచింది. ఈ క్రమంలో స్వతంత్ర కౌన్సిలర్లు హస్తం గూటికి చేరారు. వడ్డేపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో పడింది. సీఎం రేవంత్ సమక్షంలో వడ్డేపల్లి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. ఇక మొత్తం 10 స్థానాలకు గాను 8 స్థానాలు గెలిచింది. ఈ క్రమంలో స్వతంత్ర కౌన్సిలర్లు హస్తం గూటికి చేరారు. రైట్కు వడ్డేపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో పడింది. సీఎం రేవంత్ సమక్షంలో వడ్డేపల్లి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వెంకటేష్. బ్రాహ్మిణి జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి అల్లంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో నిన్న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఫార్వర్డ్ బ్లాక్ కు 10 స్థానాలకు సంబంధించి 8 స్థానాల్లో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలవడంతో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు వాళ్లే పూర్వ కైవసం చేసుకుంటారని అంటే ప్రచారం జరిగిన అనూహ్యంగా అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే ఎంపీ మల్లు రవి, బండ్ల కృష్ణమోహన్ కలిసి సీఎం రేవంత్ రెడ్డికి ఆ 8 మందిని కూడా తీసుకుపోవడంతో అక్కడ కాంగ్రెస్ ఆ ప్రచారాన్ని కైవసం చేసుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా సీఎం సొంత జిల్లా కావడం, ఎక్కడ కూడా ఇతరులకు అంటే బీఆర్ఎస్ పార్టీలకు అక్కడ బీజేపీ పార్టీలకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా అయితే సీఎం ప్రత్యేక దృష్టి సారించారని చెప్పవచ్చు. ఇప్పటికే భూత్తూరు, దేవరకద్ర, గద్వాల, కోస్గి, మద్దూరు, మక్తల్, వనపర్తి, ఆత్మకూరు, పెబ్బేరు, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, కల్వకుర్తి ఇలా మొత్తంగా కూడా ఇప్పటికే 13-14 స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసిందని చెప్పవచ్చు. పుర చైర్మన్లను కైవసం చేసుకుంది. దీనికి సంబంధించి ఒక ఐజా ఒకటే బీఆర్ఎస్ ఖాతాలో పడిందని చెప్పవచ్చు. మరో ఈ 2 రోజుల్లో కూడా అల్లంపూర్ కూడా దానికి సంబంధించిన చైర్మన్ ఎవరు ఎక్కువ అంటే దానికి ఎవరు కైవసం చేసుకుంటారు, అక్కడ కాంగ్రెసా లేకపోతే బీఆర్ఎస్ఆ, దాంతో పాటు నారాయణపేట, అమర్చింత కూడా సందిగ్ధంగా ఉందని చెప్పవచ్చు. నేపథ్యంలో సీఎం అయితే ప్రత్యేక దృష్టి సారించారని చెప్పవచ్చు. ఇతర పార్టీల వాళ్ళు గెలిచినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ లో అక్కడ మంత్రులు కానీ అక్కడ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఖచ్చితంగా చక్రం తిప్పుతున్నారు. ఎక్కడ కూడా పట్టు జారకుండా అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒక్క అవకాశం దొరికినా కూడా ఆ చైర్మన్ గిరిని అయితే కైవసం చేసుకునేందుకైతే కాంగ్రెస్ శ్రేణులు అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన వడ్డేపల్లి మున్సిపాలిటీని 8 మంది గెలవడం, అక్కడ దాంతో పాటు వేరే ఇతర జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలవడంతో ఆ ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన వడ్డేపల్లిని కూడా కైవసం చేసుకోవాలని ఆ కృషి ఆ చక్రం తిప్పిన నేపథ్యంలో ఇప్పుడు సీఎం సమక్షంలో ఆ అభ్యర్థులు మొత్తం అక్కడ కలవడంతో అది కూడా కాంగ్రెస్ ఖాతాలో పడిందని చెప్పవచ్చు. బ్రాహ్మిణి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.